కేరళలోని వామపక్ష ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఇందిరా చౌక్లో సిపిఎం కార్యకర్తల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. కేంద్రాల నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటా తక్కువ, రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్లే వాటా ఎక్కువగా ఉంటుందని ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సత్యం అన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి ₹1 పోతే తిరిగి 53 పైసలు మాత్రమే తిరిగి వస్తుందన్నారు. కానీ గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి కేంద్రానికి రూపాయి పోతే కేంద్రం నుంచి గుజరాత్కు మాత్రం ₹60 వస్తుందన్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలను చిన్నచూపు చూడడం సరైన పద్ధతి కాదన్నారు. విశ్వాసాల పేరుతోని ఇలా మతతత్వంతో కులతత్వంతో మతోన్మాదం పేరుతోని పెద్ద ఎత్తున ప్రజలను చీల్స్తా ఉంది. ఇలా దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఆ నిరుద్యోగాన్ని కప్పించడం కోసం, ప్రజలను ఏమార్చడం కోసం ఇలా అనేక రకమైన మత విశ్వాసాలకు సంబంధించిన క్రతువులకు సంబంధించిన వాళ్ళు ముందుకు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు ఏకోన్ముఖంగా తిరగబడే రోజు వస్తుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని పాతాళంలోకి చెప్తారు, హిందూ మా సముద్రంలో కలుపుతారని చెప్పేసి ఆ రకమైనటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని చరమగీతం పాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజానికానికి పిలుపునిస్తున్నారు. అదే గుజరాత్ తీసుకున్నప్పుడు రూపాయికి ₹6 పోతుంది. బీహార్ విషయానికి వస్తే ₹1 ఆ రాష్ట్రం నుంచి వెళ్ళి బలంగా ఉన్న రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని ఈ రాష్ట్రాలకు ఇవ్వకుండా కేవలం నార్త్లో ఉన్న కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్ద ఎత్తున ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నారు. అట్లాగే రుణ పరిమితులు విధిస్తున్న పరిస్థితి అనేది ఉంది. అంటే ట్యాక్సీలలో కోత పెడతా ఉన్నారు. అంటే లాస్ట్కి ఏంటంటే శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలలో కూడా చట్టాలు చేస్తూ రాష్ట్ర పోలీసులకు సంబంధం లేకుండా కేంద్ర ఏజెన్సీలు జోక్యం చేసుకునే పద్ధతులలో మొత్తం సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. దీనికి నిరసనగా నిన్న కేరళ, మొన్న కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన నిరసన గలం ఢిల్లీలో వినిపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ